మన ప్రధాన ఆహార ధాన్యపు పంట అయిన వరిని నీటి వసతిని బట్టి సంవత్సరానికి 2 పంటలు ఖరీఫ్, రబీలలో తీస్తుంటారు మన తెలుగు రైతులు. పెరుగుతున్న వరి సాగుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త రకాలను అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అలా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కరీంనగర్ జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మినికిట్ దశలో ఉన్న 3 రకాలను రైతుల క్షేత్రాలలో పరీక్షించగా ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు. మహబూబాబాద్ జిల్లాలో సాగైన ఆ కొత్త రకాల ఫలితాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అదేవిధంగా అధిక దిగుబడులు ఇచ్చే వివిధ చీడపీడలు మరియు తెగులను తట్టుకునే రకాలని తయారు చేయడం కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతము 2వ సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉన్నటువంటి మన కూనారం స్టేషన్ నుంచి వచ్చినటువంటి రకాలు తీసుకున్నది కనుక KNM 12368 ఈ రకాన్ని యాసంగి అదేవిధంగా ఖరీఫ్లో కూడా సాగు చేసుకోవచ్చు. సన్నగింజ రకము ఇది 120 నుంచి 120 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా షీత్రాట్ మరియు గ్రెయిన్ డిస్కలరేషన్ కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం. ఇది ఎకరాకి సుమారుగా 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఇంకొక సన్నగింజ రకం వచ్చేసి KNM 12510 ఈ రకము అతి సన్నగింజ రకం కలిగి ఉండి ఈ రకం యొక్క పంట కాల పరిమితి తీసుకున్నది కనుక ఇది 130 రోజుల్లో మనకి పంట అనేది చేతికి వస్తుంది. ఈ రకము కొంతవరకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా అగ్గి తెగులు కూడా తట్టుకుంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. తర్వాత మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పటికే ఈ రకము చాలా ఏరియాస్లో తెలంగాణ జిల్లాలో తర్వాత అదేవిధంగా ముఖ్యంగా నల్గొండ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రకం వచ్చేసి మనకి KNM 7715 మధ్యకాలిక రకము. అదేవిధంగా దీనికి మధ్యస్థ సన్నగింజ రకము కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకం వచ్చేసి మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు కొంచెం తట్టుకోదు. అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకునే రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ రకం యొక్క అన్నం నాణ్యత బాగుంటుంది. తర్వాత మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుందని ఆల్రెడీ మనకి మంచి ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ నుంచి వస్తుంది. అదేవిధంగా మొదటి సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉన్నటువంటి 2 రకాలు కూనారం నుంచి ఉన్నాయి. KNM 12472 అనే రకము దీర్ఘకాలిక రకం. అంటే దీని యొక్క పంట కాలం వచ్చేసి మనకి 145 నుంచి 150 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఈ రకం వచ్చేసి మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ రకం వచ్చేసి మనకి ఖరీఫ్ వరకే సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరాకి దీని యొక్క దిగుబడి వచ్చేసి మనకి 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడి వచ్చే రకంగా దీన్ని తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉన్నటువంటి ఇంకొక రకం వచ్చేసి మనకి 13555 ఇది దొడ్డుగింజ రకము. దీని యొక్క పంట కాలం వచ్చేసి 130 రోజులు. ఇది కొంతవరకు దోమను తట్టుకుంటుంది. అదేవిధంగా అగ్గి తెగులు కూడా తట్టుకుంటుంది. గింజ నాణ్యత తీసుకున్నప్పుడు IR64 లాగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క మిల్లింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 100 కిలోల మనము వడ్డను ఆడించినప్పుడు సుమారుగా మనకి 67 నుంచి 68 కిలోల వరకు మనకి బియ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కూనారం నుంచి రూపొందించినటువంటి ఇవన్నీ మొదటి సంవత్సరం అదేవిధంగా 2వ సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉన్నటువంటి రకాలు ఇప్పటికే చాలా వరకు ఇప్పుడు పంట కోత దశలో ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ రైతులు కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఈ వెరైటీస్ గురించి రావడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున వివిధ రకాలను మంచి రకాలను రైతులకు కాలానుగుణంగా అందించడం జరుగుతుంది. సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సోనా RNR 15048 అనే ఒక రకాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రకము అతి సన్న గింజ రకమే కాకుండా 125 రోజుల్లో మంచి దిగుబడినిచ్చే రకంగా రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇకపోతే దొడ్డు రకాల విషయానికి వచ్చినప్పుడు MTU 1010 అనే రకం బాగా ప్రాచుర్యంలో ఉంది. గతంలో IR64 అనే రకం ప్రాచుర్యంలో ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా KNM 118 అనే ఒక రకాన్ని మేము ఇవ్వడం జరిగింది. గింజ గట్టిగా ఉండి గింజ బరువు ఎక్కువగా ఉండి గింజ రాలిక తక్కువగా ఉండి రైతుల ఆదరణ పొందింది. ఇవే కాకుండా JGL 24423 అనే దొడ్డు రకము, JGL 27356 అనే అతి సన్న గింజ రకము, తర్వాత RNR 31479 అనే ఇంకొక అతి సన్న గింజ రకం కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అది KPS 625 అనే ఒక రకము, తర్వాత WGL 1286 అనే రకము. ఈ రకాలు లేకుండా జగిత్యాల నుంచి JGL 33124 అనే ఒక రకము, రుద్రూరు నుంచి RDR 1200 అనే ఒక రకము, అదేవిధంగా RDR 1162 అనే ఒక రకం. ఇవన్నీ కూడా అతి సన్న గింజ రకాల కింద మేము త్వరలో విడుదల చేయబోతున్నాం. అతి సన్న గింజ రకాలకు డిమాండ్ ఉన్న దృష్ట్యా 2వ సంవత్సరం పరీక్షలో మనకు ఈ కూనారం నుంచి KNM 12368 అదేవిధంగా 12510 KNM 7715
ఈ రకాలే కాకుండా మనకు కంపసాగర్ నుంచి కూడా మొదటి సంవత్సరం పరీక్షలు కూడా ఒక 3 సన్నగింజ రకాలు ఉన్నాయి. ఈ విధంగా మనకు దాదాపు 7 నుంచి 8 సన్నగింజ రకాలను రైతుల పొలాల్లో పరీక్షలలో పెట్టాము. అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రానున్న కాలంలో దిగుబడి గణనీయంగా పెంచే విధంగా రైతులకు మంచి రకాలు అందించే దిశగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నమాట. తాను పండించిన వరిని చూపిస్తున్న ఈ రైతు సొల్లేటి జైపాల్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వరిని పండిస్తున్నారు. దేశీ రకాలతో పాటు ఈ ఏడాది సార్వాలో కూనారం రకాలైన KNM 12-150, 77-15, 12-368 రకాలను పండించారు. కూనారం వరి రకాల గుణగణాలేమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నేను గత 10 సంవత్సరాల నుండి ఫ్లాట్లో కేవలం ఆర్గానిక్ క్రాప్స్ మాత్రమే వేస్తూ ఉన్నాను. KNM అంటే కూనవరం 12510. ఇది అతి సన్నగా ఉంటుంది, పొట్టి రకంగా ఉంటుంది, అడ్డం పడదు, మంచిగా. కూనవరము 7715, ఇంకొకటి కూనవరము 12368. ఈ 12368 అనేది చాలా అంటే మాకున్న ప్లాట్లలో అధిక ఈల్డ్ ఇచ్చి చాలా సన్నగా అంటే అతి సన్నగా ఉన్నది కాబట్టి దీన్ని ఎక్కువ ప్రిఫర్ నేను చేస్తున్నా. జనరల్గా ఇప్పుడు కొత్తవి కనిపెట్టి కొత్త వెరైటీస్లలో కూడా అన్ని రోగాలకు కొంత రెసిస్టెన్స్ ఉండే శాస్త్రవేత్తలు కనిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ బీపీటీ ఎందుకు ఇస్తలేరంటే అది వారానికి ఒకసారి మందు కొట్టవలసి వస్తుంది. విపరీతమైన పురుగులు అది బెడ ఎక్కువ ఉన్నది. వీటన్నిటిని తగ్గించడానికే శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి కొత్తగా వచ్చే వాటికి ఈ రోగాలను తట్టుకునే శక్తి కనిపెడతాను. నేను ఇప్పుడు సేంద్రియ వరి సాగు, దీనికి దేశవాళీ రకాలు. ఇది చూడండి, ఇది ఎంత సన్నగా ఉన్నాయి. బహురూపి, అది దుద్దేశ్వరి. ఇవి 1 ఇయర్ తర్వాత బియ్యం బట్టి పెట్టే దీంట్లో ఆల్ మైక్రోన్, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇవన్నీ కూడా పదార్థాలు ఉన్నాయి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది ఫైబర్ క్రాప్. దీన్ని తినటం వల్ల పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మంచి ఆరోగ్యంగా ఉంటారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే రైతులు ఉన్నారో తన సొంతం కొరకైనా కూడా మందులు వాడకుండా కొంత ట్రై చేయాలని, వాళ్ళకు రుచి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మొత్తం మారుతూ ఉంటారు.